అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. నీ భార్య మధు నైజం గురించి మీ తమ్ముడు మాట్లాడుతున్నాడు తేజ. అరే పిచ్చనయ్య, ఇంట్లో నీతో పాటు ఉండాల్సిన నీ భార్య ఆ పొలిటీషియన్ని విడిపించడానికి లాయర్ దగ్గరికి వెళ్ళడం ఏంట్రా? అంటే నీ మీద కంటే ఆ పొలిటీషియన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుందని నీకు అనిపించడం లేదా? అసలు మిమ్మల్ని ఇంట్లో నుంచి ఎందుకు గెంటేసానో తెలుసా? నీ గురించేరా. నీ భార్యతో నువ్వు హ్యాపీగా ఉంటావనే. నువ్వు నీ భార్య ఇంట్లో సెటిల్ అయ్యి చాలా రోజులు అవుతుంది కదా. ఏ రోజైనా నువ్వు నీ భార్యతో కలిసి హ్యాపీగా ఉన్నావా? మీరిద్దరూ సరదాగా బయటికి వెళ్ళడం కానీ, సినిమాకి వెళ్ళడం కానీ, ఓ రెస్టారెంట్కి వెళ్ళడం కానీ, కనీసం హనీమూన్కి వెళ్ళడం కానీ, ఇంట్లో ఏకాంతంగా మాట్లాడుకోవడం కానీ జరిగిందా? నిజానికి ఒక అన్నకి తమ్ముడు చెప్పాల్సిన మాటలు కావు తేజ ఇవి. కానీ మీ తమ్ముడు నీ మంచి కోరి చెప్తున్నాడు. జాగ్రత్తగా విని మనసులో పెట్టుకో. రే, అసలు నీ భార్యకి నీతో కాపురం చేసే ఇంట్రెస్ట్ ఉందా లేదా? అసలు భర్తగా నువ్వు ఇష్టమా కాదా? నాకైతే నీ భార్య నిన్నొక మానవ పదార్థంలో వాడుకుంటుంది అనిపిస్తుంది. రేపు తన షేర్ డబ్బు రాగానే అవి తీసుకొని నిన్ను వదిలేసి తనొక్కతే ఎక్కడికైనా వెళ్ళిపోయినా వెళ్ళిపోతుంది. మీ తమ్ముడు చెప్పేది మంచో చెడో నువ్వే బాగా ఆలోచించుకో తేజ. నీ భార్య నీ పార్టీనా, లేక ఆ పొలిటీషియను వాళ్ళ మామయ్య పార్టీనా, లేదంటే టోటల్గా నిన్ను వాడుకొని వదిలేసి వెళ్లే టైపా అని. నిజం చెప్పనా తేజ, మీ తమ్ముడు మిమ్మల్ని బయటకు పంపించింది కనీసం బయట అన్నా నువ్వు నీ భార్యతో సరదాగా సంతోషంగా గడుపుతావని, నీ ఆశలు కోరికలు తీర్చుకుంటావని. అదేం లేకుండానే తిరుగు టపాలో లెటర్ వచ్చినట్టు మళ్ళీ మీరు ఈ ఇంటికి వచ్చేశారు. ఒరే అన్నయ్య, ఇప్పటికైనా మేల్కొని నీ భార్య మెంటాలిటీ ఏంటో, అసలు నీ గురించి తనకున్న ఒపీనియన్ ఏంటో తెలుసుకో. నీ భార్యని నీ దారిలోకి తెచ్చుకో. లేదంటే భార్య ఉండి కూడా ఎందుకు పనికిరాని భర్తగా జీవితంలో మిగిలిపోతావు. ఆ తర్వాత నీ ఇష్టం. పద్ సింధు. తమ్ముడు కొన్ని మంచి విషయాలే చెప్పాడు. నిజంగా మధు నా వైఫ్గా ఫీల్ అవుతుందా, లేక నన్ను యూజ్ చేసుకొని ఆ డబ్బుతో ఎస్కేప్ అవ్వాలని చూస్తుందా? తమ్ముడు చెప్పినట్టు ఇంతవరకు మా కాపురంలో ఒక ముద్దు ముచ్చట లేదు, సరదా సంతోషం అంతకన్నా లేదు. అసలు మధు ఎందుకు నన్ను దూరం పెడుతుంది? వస్తుందిగా, ఇవాళ అటు ఇటో తేల్చుకుంటాను. సూపర్ యష్, నువ్వు ఆ మధుని భలేగా ఇరికించేశావు. అది ఇంటికొస్తే తేజ చేతుల్లో దానికి మామూలుగా ఉండదు. మధుకి మాత్రమే చెక్ పెడితే సరిపోతుంది. ఆ ముగ్గురికి 3 నెలల లోపల న్యాయం చేస్తానని నువ్వు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటే మీ మంకీ మామ ఆ డబ్బు ఎక్కడ దాచిపెట్టాడో కూపీలాగాలి. దానికో ప్లాన్ రెడీ చేశాను, చెప్తాను పద. ఇక్కడ పోలీసులు నన్ను కొట్టే దెబ్బల కంటే
నన్ను అరెస్ట్ చేసి లోపల పెట్టారన్న బాధ కంటే నీకు సారీ మీకు దూరమయ్యానన్న బాధే ఎక్కువగా ఉంది మధు. ఓరి నాయనోయ్, దొంగ నా మొగుడు మధుని అస్సలు వదలటం లేదు. లాకప్లో కూర్చున్నా దాని గురించి ఆలోచిస్తున్నాడు. నా మొగుడిని అలాగే వదిలేస్తే మారుతిరావు దగ్గర డబ్బు పంచుకుని ఆ మధుతో ఎస్కేప్ అయినా అవుతాడు. నా మొగుడు బెయిల్ మీద బయటికి రాకముందే ఆ మారుతిరావుని అదిరించో బెదిరించో మా వాటాకి రావాల్సిన డబ్బులు తీసుకోవాలి. అదురు లేదు బెదురు నాకు ఎదురు లేదురా, ఒకటే గట్టిగా గుద్దుతోని పొంగి పగిలిపోతిరా. వీడి కటౌటే చూస్తే షేప్ అవుటే నీ బద్దలు భాషింగా. వచ్చిండు చూడు మన చిన్న బాయ్, కొట్టిండు చూడు మన చిన్న బాయ్, ఆట ఆడిందంటే మన చిన్న బాయ్. సింధు చెప్పింది గుర్తుంది కదా? గుర్తుంది యష్. మనం ఈ రత్నాన్ని రెచ్చగొట్టి ఆ మారుతిరావు మీదకి వదలాలి. ఈ రత్నం వట్టి తెంగరి మనిషి మన బుట్టలో ఈజీగా పడిపోతుంది. సరే సింధు, పద పడేద్దాం. తీసేసుకుంటా. సలాం వాలేకుం. సలాం వాలేకుం మేం సాబ్. సలాం సలాం. ఓ నాయనో, అసలు ఎవరు మీరు? నాది అరబ్ షేక్. నాది షేక్ని షాదీ చేసుకున్న బేగం. మేము మీతో కొంచెం మాట్లాడాలి. లోపలికి రావచ్చా? రండి రండి. రండి కూర్చోండి. అదేంటి అండి అలా చూస్తున్నారు? మీ ఇద్దరు వాయిస్లు ఎక్కడో విన్నట్టుందే. మాది వాయిస్లు మీరు వినట్టుందా? ఆ ఛాన్సే లేదు మేం సాబ్. లేదు లేదు, ఎక్కడో విన్నాను. మన వాయిస్లు గుర్తుపట్టేసింది సింధు. ఇప్పుడు ఎలా కవర్ చేయాలి యష్? అరే మేం సాబ్, మనుషులు పోలిన మనుషులు 7 ఉన్నట్టే ఆ వాయిస్ ని పోలిన వాయిస్లు 7 ఉంటాయి. గుర్తొచ్చింది. మీ ఇద్దరి వాయిస్లు సింధు యష్ల వాయిస్ లాగే ఉన్నాయి. ఏది బేగంజీ, నీ ఫేసు ఒకసారి చూపించు. చచ్చంపు. చూపించు బేగంజీ. జీ 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 చూపిస్తాను జీ. పుట్టు మచ్చుందేంటి?
అయితే తిను సింధు కాదులే. హా, నువ్వు సింధువు కాదు. ఇలా పెదాల కింద పుట్టుమచ్చ సింధుకి లేదు. నువ్వు నిజంగా బేగానివే, వేసుకో. సరే, ఇప్పుడు చెప్పండి, ఇంతకీ ఎందుకు వచ్చారు మీరిద్దరు? మీకు ఒక బంపర్ ఆఫర్ ఇద్దామని వచ్చాం మేం సాబ్. ఓరు నాయనో, నాకే బంపర్ ఆఫరా? ఏంటది? బోలేంగే బోలేంగే. ఆ మారుతీరావుజీ ఒక కాస్ట్లీ కార్ కొనడానికి అడ్వాన్స్ ఇచ్చాడు మేం సాబ్. దుబాయ్కి వీసా కావాలి అని మాకు చెప్పాడు మేం సాబ్. ఈ మాట చెప్తే మీరు మారుతీరావు దగ్గర కదా వెళ్ళాలి, ఇక్కడికి వచ్చారెందుకు? మాకు ఆ మారుతీరావుజీని పరిచయం చేసింది మీ పొలిటీషియన్ సాబే. ఇట్లాంటివి కూడా చేస్తున్నాడనమాట. ఆయన కూడా మారుతీరావుజీలానే కాస్ట్లీ కార్ కొంటారేమో అని వచ్చాం. సాబ్ లేరా మేం సాబ్? లేరు, శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చుని రెస్ట్ తీసుకుంటున్నారు. కొంటే గింటే ఆ కార్ నేనే కొనాలి. ఆ మారుతీరావుజీ దగ్గర పెట్టెలా డబ్బు ఉందంట కదా మేం సాబ్. అవును, ఆ డబ్బుతో మాది దుబాయ్లో సెటిల్ అయిపోతాను అని చెప్పినారు. ఈలోపు ఒక కాస్ట్లీ కార్ కొనడానికి మాకి 50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. అడ్వాన్సే 50 లక్షలంటే ఆ కార్ కాస్ట్ ఎంత ఉంటుంది షేకు? కోట్లలోనే ఉంటుంది మేం సాబ్. కోట్ల? అవునా? ఇంతకీ ఏం కార్ అది? బేగంజీ చూపించు. హా, ఈ మోడల్ కారు. ఓరి నాయనో, ఇదే. ఈ మోడల్ కారుని మారుతీరావుజీ బుక్ చేశారు. మీకు కూడా ఏమైనా కొనే ఉద్దేశం ఉంటే మాకు చెప్పండి మేం సాబ్. సరే సరే, అలాగే, మీకే చెప్తాను. శుక్రియా మేంజీ, ఆదాబ్. శుక్రియా. నాకు అర్జెంటు పనుంది, నేను బయటికి వెళ్ళాలి. మీకు అభ్యంతరం లేకపోతే మీ ట్యాబ్ నాకు ఇస్తారా? నేను మళ్ళీ మీకు పంపిస్తాను. మీరు కూర్చోండి. మీరు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు కదా, కాఫీయో టీయో తాగేసి వెళ్ళండి. మీరేం తాగుతారు? ఏది అయినా పర్లేదు మేం సాబ్. అరే, 2 కాఫీలు తీసుకొచ్చివ్వరా? మీరు కూర్చొని కాఫీ తాగండి. నాకు పనుంది, ఇప్పుడే వస్తాను. మన ప్లాన్ సక్సెస్. అవును సింధు, ఆ పెదవ కింద ఆ పుట్టుమచ్చ ఎలా వచ్చింది? ఇది పుట్టుమచ్చ కాదు యష్, మరి నా కళ్ళ కాటుకు తీసి మచ్చలా పెట్టుకున్నాను. సింధు నువ్వు భలే తెలివైందండి. శుక్రియా. రత్నంకి కీ ఇచ్చి వదిలేం. ఇంకా కోతి మా అమ్మని ఒక మోత మోగిస్తుంది. కాస్ట్లీ కార్ ఎలా కొంటావు? డబ్బుతో దుబాయ్ పారిపోయి ఎలా సెటిల్ అవుతావు? మా వాటా డబ్బు ఇస్తావా, లేదంటే నీ తాట తీయాలా అంటూ చిందులేస్తుంది. అప్పుడు మా కోతి మామ చచ్చినట్టు ఆ డబ్బు ఎక్కడున్నా బయటికి తీయాలి. ఇంకా వేరే ఆప్షనే లేదు యష్. అక్కడ తేజతో మధుని లాక్ చేసాం, ఇక్కడ రత్నంతో మారుతీరావుని లాక్ చేయబోతున్నాం. ఇంకా మన శత్రువులు టెన్షన్తో చస్తారు యష్.
అక్క ఏంటక్క ఎప్పుడు డల్గా ఉండి బాధపడతావు? ఈ రూమే లోకమా నీకు? రూమ్ దాటి బయటకు రావా? ఇలా ఒంటరిగా ఉంటే నీకు బోర్ కొట్టదా అక్క? పిచ్చి పిచ్చి ఆలోచనలు వదిలే అక్క, మనం ఆడుకుందాం, రావచ్చు కదా. నాకు హాస్టల్లో ఒంటరిగా కూర్చుని ఫోన్లో గేమ్లు ఆడడం తప్ప నలుగురితో కలిసి బయటికి వెళ్ళడం, ఫ్రెండ్స్తో ఆడుకోవడం అలవాటు లేదు. అప్పుడు అలవాటు లేకపోవచ్చు, ఇప్పుడు అలవాటు చేసుకోవచ్చు కదమ్మా. ఎప్పుడు ఒకేలా ఉండకూడదు అసలు. పరిస్థితులకి పరిసరాలకి తగ్గట్టు మారాలి. రిషి శశి నీకు తమ్ముడు చెల్లెలు కదా. మా మీద నీకు కోపం ఉండొచ్చు, పిల్లల మీద నీకేం కోపం లేదు కదా. వాళ్ళు ఆడుకోటానికి రమ్మంటున్నారు. ఏం చక్కా వెళ్ళి వాళ్ళతో ఆడుకోవచ్చు కదమ్మా. ప్లీజ్ అక్క, ఆడుకుందాం రా. ఆటల్లో పడితే మెల్లిమెల్లిగా నీ ఒంటరితనమనే సమస్య నుంచి బయటికొస్తావు. నీ మానసిక స్థితి కూడా చక్కబడుతుంది. నువ్వంటే నీ చెల్లికి తమ్ముడికి ఎంతో ఇష్టం. నువ్వు ఎప్పుడూ రూంలో కూర్చొని డల్గా ఏదో పోగొట్టుకున్న దానిలా ఉంటావని ఇదిగో పిల్లలు బాధపడుతూ ఉంటారు తెలుసా. నీ బాధలో నుంచి బయటికొచ్చి పిల్లలతో కాస్త సరదాగా ఉండమ్మా. నాకేం చెప్పాల్సిన అవసరం లేదు, నేనెలా ఉండాలో నాకు తెలుసు. ప్లీజ్ అక్క, నువ్విలా మాట్లాడకు. నువ్విలా హార్ష్గా మాట్లాడితే నానమ్మ బాధపడుతుంది. అమ్మ, నాన్న, నానమ్మ అందరూ నీ గురించే ఆలోచిస్తారు. నువ్వు సంతోషంగా ఉండాలనే చూస్తారు. రా అక్క, మనం ఆడుకుందాం. పాపం ఆరాధ్య, పిల్లలు అడుగుతున్నారు కదా, ముగ్గురు కలిసి ఆడుకోవచ్చు కదా. ఆడుకోండమ్మా. రా అక్క, ప్లీజ్ అక్క, ఆడుకుందాం అక్క. రా అక్క, ప్లీజ్ అక్క. ప్లీజ్ ప్లీజ్ అక్క, అక్క, రా రా అక్క. అక్క. సరే, ఏ ఆట ఆడుకుందాం? కళ్ళగంతలు ఆడదాం. కళ్ళకంతలా? ఆ ఆట ఎప్పుడు నేను ఆడలేదు రిషి. ఓ, ఆ ఆట వెరీ సింపుల్ అక్క. ఈ క్లాత్ తో కళ్ళగంతలు కట్టాలి, అంతే. సరే, ఆడుకుందాం. ముందు నీ కళ్ళగంతలు కడతాం. శశి ఇక్కడ. శశి, శశి ఇక్కడ. శశి రా. శశి. అవుట్ 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 అవుట్. రిషి, రిషి, రిషి ఇక్కడ. రిషి. అక్క, అవుట్ 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 అవుట్. అక్క, అక్క నేను ఇక్కడ. అక్క ఇటు. అక్క, అక్క నేను ఇక్కడున్నాను, పట్టుకో. అక్క ఇటు. అక్క ఇక్కడ. అక్క ఇదిగో ఇక్కడ.
గట్టిగా అరిచావు? అమ్మా ఆరాధ్య, ఏమైందమ్మా? ఎందుకలా భయపడుతున్నావు? చెప్పారాధ్య, అసలేం జరిగింది? చీకటి, అంత చీకటి. ఆ చీకట్లో ఏదో నల్లటి ఆకారం నా మీదకి వస్తున్నట్టు భయం భయం వేసింది. మధు, అసలు నేనంటే నీకు ఇష్టం ఉందా లేదా? భార్యగా నాతో కాపురం చేయాలని ఉందా లేదా? లేక వాటి డబ్బులు తీసుకొని నువ్వు ఒక్కదానే వెళ్ళిపోవాలనుకున్నావా? ఈరోజు రాత్రికి నువ్వు తెల్ల చీర మల్లెపూలు పెట్టుకొని శోభనం పెళ్లి కూతుర్లా రెడీ అయ్యి మన రూమ్కి రా. అప్పుడే నేను నిన్ను నమ్ముతాను. ఏంటి సిస్టర్ అంత షాక్ అయ్యావు? నీ భర్తతో నువ్వు కాపురం చెయ్యాలి. చెయ్యకపోతే నీ నిజ స్వరూపం బయటపడిపోతుంది. నీ భర్తతో కాపురం చేస్తావా లేక పారిపోతావా?